నమస్తేనండి. ఈ వీడియోలో వచ్చేసి కంది పంటలో మనకు ఎండు తెగులు, అదేవిధంగా కందిలో అధిక దిగుబడి తీయడానికి చేసే పనుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే మనకు కంది పంట, పత్తి పంట కావచ్చు, ఇతర అన్ని రకాల పంటల గురించి వివరాలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం కొత్తగానే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కంది పంటలో ఎండు తెగుల సమస్య అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనం స్టార్టింగ్ స్టేజ్ నుండే దీన్ని కంట్రోల్ చేసుకునే విధానాలు అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క వీడియోలు చెప్పడం జరుగుతుంది. మనం కంది పంట వేసుకోకన్నా ముందే మన చేనులో అయితే ఏదైతే ఎరువులు పశువుల ఎరువులు వేసుకుంటామో దాంట్లో మనం ట్రైకోడర్మా వచ్చేసి మిక్స్ చేసుకొని వాడడం వల్ల మనకు ఆ ఫంగస్ని అటాక్ కాకుండా, స్ప్రెడ్ కాకుండా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు కూడా ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఈ ఎండు తెగుల సమస్య అనేది కనిపించదన్నమాట. ఇప్పుడు మనం ఇంతవరకు చేసుకోకపోయినా కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ మందులు మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పైనుంచి ఎన్ని రకాల మందులు పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. కింది నుంచి మాత్రం మన దగ్గర కల్చర్ అనేది అవైలబుల్ ఉంది. మీ చేనులో కానీ ఎక్కడెక్కడైతే మనకు తక్కువ మోతాదులో కానీ మీకు ఈ కంది పంట ఎండిపోతుంటే మన కల్చర్ అయితే అవైలబుల్ ఉంది. ఈ కల్చర్ అయితే మనకు సేమ్ ట్రైకోడర్మా లాగానే ఉంటుంది. ట్రైకోడర్మా లాగానే ఉంటుంది. దీన్ని 200 లీటర్ల వాటర్లో ఒక 500 గ్రామ్స్ అయితే మీకు అర కేజీ ప్యాకెట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. అర కేజీ ప్యాకెట్ వచ్చేసి 2 ఎకరాలకు అవుతుంది. దీని రేట్ వచ్చేసి 700. ఇది 2 రోజులు మిక్స్ చేసి ఉంచుకొని నెక్స్ట్ డే మనం 3వ రోజు కానీ దీన్ని మొక్కకొక్క కింద రూట్స్ని కానీ డ్రించింగ్ చేసుకోవడం వల్ల, వేర్ల దగ్గర డ్రించింగ్ మంచిగా తడేలాగా డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఎండు తెగులు అయితే వస్తుందో దాన్ని అయితే ఆపుతుంది. ఎండిపోయిన దాన్ని అయితే మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ ఎండిపోకుండా అయితే, వేరే చెట్లని ఎండిపోకుండా అయితే మనము ఈ తెగుళ్ళని అటాక్ కాకుండా అయితే మనము ఆపగలుగుతాం అన్నమాట. ఈ కల్చర్ వచ్చేసి మీకు కావాలనుకుంటే కింద నంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీ చేనులో ఒక 50% ఈ కంది చేనులో వచ్చేసి 50% కానీ మీకు ఈ సమస్య కనిపించినట్లయితే మీకు ఎలియేట్ అని దొరుకుతుంది ఫంగిసైడ్. అది ప్రతి పంప్కి వచ్చేసి 30 గ్రామ్ చొప్పున మీరు డ్రించింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు అది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఏలియేట్ మనకు ఎక్కువ కనిపించినట్లయితే ఏలియేట్ చేసుకోండి. ఇది మనకు ఒక 30 గ్రామ్స్ చెప్పాను కదా, అట్లా చొప్పున మనము మంచిగా వేర్లు వచ్చేసి మంచిగా తడేలాగా మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఎండు తెగులు సమస్య ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అయితే మనము ఆపగలుగుతాం అన్నమాట. ఫస్ట్గా వచ్చేసి మీరు ఈ కల్చర్తో కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడే మీరు చూసుకొని కల్చర్తో కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము కందిలో ఈ తలల కటింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. తలల కటింగ్ ఎవరెవరైతే ఇప్పుడు 50-40 రోజుల మధ్యలో కంది చేనుందో, లేకపోతే మనం చూసుకున్నట్లయితే 60 రోజుల కూడా కంది చేనుందో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు కందిలో తలల కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనం 100 రోజుల మధ్యలో మనము తలల కటింగ్ అనేది చేసుకోవాలి. 75 రోజులు కానీ ఉంటే కూడా మీరు తలల కటింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రైతు వచ్చేసి మనకు ఈ తలల కటింగ్ అనేసి మషిన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ మషిన్ కావాలంటే కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. కింద నంబర్ పైన కాల్ చేసి మనం మషిన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి హెవీ మషిన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే కింద నంబర్ కనిపిస్తుంది, నంబర్ పైన కాల్ చేసుకోవచ్చు. మనం ఈ తల కటింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే మనము సాధించవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ఈ మొక్క వచ్చేసి స్ట్రేట్గా పెరగకుండా మనం ఎప్పుడైతే తలలు కటింగ్ చేస్తామో అప్పుడు కొద్ది వరకు గ్రోత్ ఆగి మనకు సైడ్ బ్రాంచెస్ నుంచి ఎక్కువ కాతా పూత, అదేవిధంగా ఎక్కువ బ్రాంచెస్ రావడానికి అయితే మనకు పనిచేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి మీరు తలలు కటింగ్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. ముందుగా మనం కంది పంట పైన వచ్చే రోగాలు, పురుగుల గురించి పూర్తి సమాచారం, అదేవిధంగా దానిపైన ఎలా నివారించుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎవరైనా మన గ్రూప్లో యాడ్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ కండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.